వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇటీవల అంటే ఒక 5-6 నెలల క్రితం మనం జడ్చర్లో ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. నిర్మాణం కూడా జరుగుతోంది, అయిపోవచ్చింది కూడా. మనం ఇచ్చిన ప్లాన్లో కూడా అంటే మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా, లేదంటే మనం చెప్పేది, ఎందుకంటే ఊర్లో అనుకోండి, టౌన్ సిటీలో అంటే ఏదన్నా వాళ్ళు డౌట్ ఉంటే మనం పిలుస్తారు, మనం వెళ్తాం. అదే కొద్దిగా దూరం ప్రాంతం కాబట్టి వాళ్ళు మనం ఫోన్లో అడుగుతారు, సరే ఇలా చేసుకోండి అని మనం చెప్తాము. అలానే వాళ్ళు దాని ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. అయితే వాళ్ళు వారికి ఉన్న స్థలం అంటే పొలంలో ఒక భాగంలో ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు, రోడ్డుకు ఉండే భాగంలో. దానికి చక్కగా ప్రహరీ గ్రహరీ అన్నీ నిర్మాణం చేసుకోమని చెప్పాము. అయితే ఆల్రెడీ వీళ్ళకి ఉన్నది ఒక పాత గృహం ఒకటి ఉండడం జరిగింది ఉత్తర భాగంలో. అంటే ఇప్పుడు వీళ్ళు నిర్మాణం చేసుకునే దానికి ఉత్తర భాగంలో ఒక పాత గృహం అనేది ఉంది. అయితే మొదటిగా మనం నిర్ణయం చేసిన దాని ప్రకారం తూర్పు ఆగ్నేయంలో మెట్లు నిర్ణయం చేసాం. ఎందుకంటే ముందు ఒక 15 అడుగులు దాకా మనం వదలడం జరిగింది. ఎందుకంటే పొలంలో కాబట్టి వాళ్ళు బాగానే తీసుకున్నారు స్థలం అనేది. తద్వారా మనం తూర్పు ఆగ్నేయానికి మెట్లు నిర్ణయం చేసాం. అయితే వాళ్ళు నిర్మాణం చేసిన తర్వాత ప్లాను ముగ్గు అంతా పోసుకున్న తర్వాత, అంటే మెయిన్ ఇచ్చిన మనం ఆయం పదం కంటే ఇచ్చిన ప్లాన్ ఏం వాళ్ళు చేంజ్ చేయలేదు. అయితే అయ్యారు మనం ఉత్తర వాయుంలో మెట్లు నిర్మాణం చేసుకుందాం అనుకుంటున్నాం అన్నారు. అయితే ఉత్తర వాయుంలో ఆల్రెడీ ఈ పాత గృహం ఏదైతే ఉందో ఖచ్చితంగా 3 అడుగులు 3.5 అడుగులు దాటిన తర్వాత 4 అడుగుల తర్వాత ఆ గృహం అనేది దీనిలోకి వస్తుంది. అంటే అది ఒక రేకుల షెడ్. అయితే నేను అన్నాను, అయ్యో మీరు కనుక అది నిర్ణయం చేసుకుంటే ముందుగా దాన్ని తొలగించవలసి వస్తుంది. మీరు అది తొలగించుకొని కావాలంటే ఇది స్లాబ్ అది మీరు రెడీ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, చేసుకోండి, ఇబ్బంది లేదు, దాన్ని అయితే తొలగించుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు సరే చెప్పారు, అక్కడ వేసుకోవచ్చు, తొలగించాలని తొలగించేసుకుందాంలే అని చెప్పి ముందుగా స్లాబ్ అనేది అన్నీ రెడీ చేసుకున్నారు. ఉత్తర వాయుంలో మెట్లు నిర్ణయం చేసుకున్నారు, ఉత్తర వాయుంలో మెట్లు పెట్టుకున్నారు. కానీ ఏదైతే ఈ పాత గృహం ఉందో దాన్ని తొలగించలేదు. అంటే ఏముందండి తర్వాత తీసుకుందాం అనుకుంటుంటారు. కానీ ఎప్పుడైతే మనకి ఈశాన్య భాగంలో అలా పాత గృహాన్ని నిర్మాణం అలా ఉండిపోయిందో తొందరగా తీయటానికి పనులు ముందుకెళ్ళవు, అది తొందరగా తీయలేము. ప్లస్ ఈ నిర్మాణం చేసుకొని ఇది గృహప్రవేశం చేసుకునే దాకా దాన్ని తీయాలంటే వాళ్ళకి కుదిరే పరిస్థితి కనబడతారు. పాత గృహం ఎప్పుడైనా కానీ మనం కొత్తగా నిర్మాణం చేసుకున్న తర్వాత దాన్ని తీయటం అనేది అంత మంచి పద్ధతి కాదు. అంటే కొత్తగా నిర్మాణం చేసుకొని గృహప్రవేశం చేయాల్సిన గృహం రెడీ కట్టుకుంటున్నప్పుడు పాత గృహాన్ని ఆ తర్వాత తొలగింది ముందే అలాంటివన్నీ చేసుకోవాలి. అట్లీస్ట్ కనీసం వాళ్ళు ఇలా అన్నప్పుడైనా దాన్ని స్లాబ్ అనుకున్నప్పుడన్నా తొలగించుకుంటాం అనేది మంచి పద్ధతి. అంటే ఇది వాళ్ళు చేశారు, దానికి ఏదో మిస్టేక్ అయినా సరే తర్వాత మనం చెప్పడం జరిగింది, వాళ్ళు తొలగించుకోవడం జరిగింది, అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఎవరన్నా అలా నిర్మాణం చేసుకునేటప్పుడు ఫ్యూచర్లో ఓహో మనం ఏదైనా చెయ్యాలి, మనకి ఇలా స్థలం ఉంది, ఇల్లు ఉంది, తర్వాత తీసుకుందాం అనే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు ఖచ్చితంగా. ఎందుకంటే మనం సంప్రదిస్తున్నప్పుడే ఇలా ఈ విధంగా మనం తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటాం. అలా కాకుండా డైరెక్ట్గా నిర్మాణం చేసినప్పుడు చాలామంది కింద పాత పునాదులు, అంటే మా ఉన్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టేటప్పుడు పాత పునాదులు కూడా తీయకుండానే నిర్మాణాలు చేసే పద్ధతులు చాలామంది చూస్తున్నాం. అందుకనే ఎవరైతే ఇలాగా పాత గృహం ఉంది అని అనుకొని కొత్త గృహం మనం కట్టుకోవాలని నిర్ణయం చేసినప్పుడు ఆ మీదకి వచ్చిన ముందే దాన్ని తొలగించుకోవాలి. తర్వాతే మనం స్లాబ్ వేసుకోవడం కానీ ఏదైనా చేసుకోవడం కానీ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చిన ప్లాన్ అయినా కానీ మనం చెప్పినప్పుడు కూడా ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి అర్థం చేసుకునే దాన్ని బట్టి కావచ్చు, లేదంటే ఏముందిలే తర్వాత తీసుకోవచ్చు మనదే కదా అని ఆలోచన కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది నిర్మాణం అవుతుంది కదా తర్వాత అలా అనేది చేయకూడదు. ఖచ్చితంగా పాత గృహానికి సంబంధించిన ఏమన్నా ఉన్నా కానీ, లేదంటే పాత గృహం మీదకి కొత్త గృహం వచ్చే విధంగా ఏదైనా ఉన్నా కానీ ఖచ్చితంగా దాన్ని తొలగించడం అనేది మంచి పద్ధతి. తద్వారా ఏంటంటే పనులు ముందుకెళ్తుంటే, లేదంటే ఒక శుభకార్యంగా మనం చేస్తుందాన్ని ఇమీడియట్గా ఈ పగలగొడటం అనేది పాత గృహం అనేది కూడా అంత మంచిది, అంటే విచ్ఛిన్నం చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి ఒకవేళ ముందు నిర్ణయం చేసుకున్న పద్ధతి ప్రకారం అక్కడ వచ్చేది కాదు.
కానీ వీళ్ళు తర్వాత అనుకున్నారు సరే వాళ్ళ స్థలం వాళ్ళకు ఉంది కాబట్టి, ఎందుకంటే మళ్ళీ వాయువ్యంలో చాలా స్థలం ఉంది వారికి, ఎందుకంటే పొలంలో కొంత భాగం ఉండటం జరిగింది. మనం ఎంతవరకు తీసుకున్నాం అంతవరకు అయితే ప్రహరీ నిర్మాణం చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఈ నిర్మాణం చేసే దాంట్లో ఆ పాత గృహం ఏదైతే వచ్చిందో దాన్ని ఖచ్చితంగా ముందే తొలగించుకోవాలి ఎవరైనా కానీ. అంటే ఇది ఒక మిస్టేక్ కాబట్టి దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే అలా చేయకూడదని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.